ఈ కలర్ అంటే మీ అబ్బాయికి చాలా ఇష్టం అత్తయ్య, అందుకే కట్టుకున్నాను. కట్టుకున్నవాడిని కష్టపెడుతూ వాడికి ఇష్టమైన చీర కట్టుకున్నానని చెప్తున్నావా? అంటే దాని అర్థం ఏంటి? భార్య కాళ్ళు పట్టుకుంటే ఏ తప్పు లేదనే కదా? అంతేగా సిరి. సిరిని నిలదీస్తారని తీసుకొస్తే వెనకసుకొస్తారేంటండి? తప్పు లేనప్పుడు ఎలా నిలదీస్తాం భావని? సంజు నా కాళ్ళు పట్టడం చూసి అత్తయ్యకి బాధగా ఉన్నట్టుంది మామయ్య. బాధగా ఉండదా మరి? కొడుకు కోడలు కాళ్ళు పడుతుంటే? అత్తయ్య, ఎప్పుడు భార్యలే భర్తలు కాళ్ళు పట్టాలా? ఏ భార్య కాళ్ళు భర్త పట్టకూడదని ఏదైనా రాజ్యాంగంలో రాసుందా? ఇప్పుడు ఆ రాజ్యాంగం దాకా ఎందుకులేమ్మా? భర్త కాళ్ళు భార్య పట్టడం తరతరాలుగా వస్తున్న ఆచారం. తరాలు మారుతున్నాయి అత్తయ్య, మనం కూడా మారాలి. ఒకప్పుడు స్త్రీలు వంటింటికే పరిమితమయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు భర్తతో పాటు సమానంగా సంపాదిస్తున్నారు. అటు ఇంటి పని, ఆఫీస్ పని చేస్తున్నారు. దేశాన్ని ఏలుతున్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఒకప్పుడు స్త్రీలు ఇంటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంటికే ఒక ఆధారంగా నిలుస్తున్నారు. స్త్రీ అంటే వ్యక్తి కాదత్తయ్య, ఓ శక్తి. భర్త ఎక్కువ భార్య తక్కువ అనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు భార్య భర్తలిద్దరూ సమానమే. ఒకరి పని ఇంకొకరు చేయడంలో తప్పేమీ లేదత్తయ్య. అవునమ్మా, సిరి చెప్పింది 100% కరెక్ట్. భార్య మీద ప్రేమ పెంచుకోవడమే కాదమ్మా, భార్య పనుల్ని బాధ్యతలను పంచుకున్నవాడే నిజమైన భర్త. విన్నారుగా, భార్య భర్తలకు ఇష్టమైనప్పుడు మధ్యలో నీకెందుకు? మోసేవాళ్ళకి లేని బాధ చూసేవాళ్ళకి ఎందుకని ఇద్దరు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషం ఎందుకు పాడు చేస్తారు? పదండి పదండి. పదమన్నానా? ఏం సింధు, నిశాచర జీవులకు మీ అత్తయ్య వెనకాల తిరగకపోతే వెళ్ళి నిద్రపోవచ్చు కదా. పదండి. సిరి చేయాల్సిన పనులు మన సంజయ్ చేత చేయిస్తోంది. ఆపండి అని మిమ్మల్ని పిలిస్తే ఏంటండి మీరు చేసింది? సిరిని సమర్థిస్తారా? భవానీ, ఏంది నీ గోల? గోల కాదండి, గోడు. సంజయ్ అలా కష్టపడుతుంటే కనీసం వాడి మీద మీరు జాలి కూడా చూపడం లేదు. అయితే ఇప్పుడు ఏమంటావు? చిలకలు చుట్టివ్వడం, కాళ్ళు పట్టడం లాంటివి భార్య చేయాలంటావు, అంతేనా? అవును, భార్యలు చేయాల్సిన పనులే. ఎన్నిసార్లు చెప్పమంటారు? దానికి ఎందుకు బాధపడతావు భవానీ? అలాగే చెయ్యి. నేనేమన్నా కాదంటానా? నేను చేయడం ఏంటండి? ఇందాక ఆ పనులు భార్యనే చేయాలన్నావు కదా. నువ్వు భార్యవే కదా. నాకు చిలకలు చుట్టించి కాళ్ళు పట్టమంటున్నాను. పడుతుని పదా. నేను సిరి గురించి చెప్తుంటే నన్నా పనులు చేయమంటారేంటండి? భార్య చేయాలా భార్య చేయాలని ఇందాక నుంచి సొదపెడతా ఉంటావు కదా. అందుకే ఆ పనులు నీ చేత చేయించి నీ బాధ పోగొడదామని. బాగుంది సంబడం. తిప్పి తిప్పి నాకే పెడుతున్నారు ఎసరు. ఆ పనులు చేయడం నా వల్ల కాదండి. ఏంది, చెయ్యవా? చేయలేనండి, నా వల్ల కాదు. చెయ్యవా? విసిగించకండి, పడుకోండి. సరే సరే. అమ్మా సిరి, అమ్మా సిరి. ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నారండి? ఏముంటదిలే భవాని. అమ్మా సిరి, మీ అత్తయ్య నువ్వు పెట్టిన షరతులు ఏవీ పాటించడం లేదు, లాయర్కి ఫోన్ చేస్తావా అంటాను. అయ్యో, అవసరం లేదులేండి. మాట్లాడితే ఇదొకటి నేర్చుకున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? వెళ్ళి తమలపాకులు తీసుకొచ్చి చిలకలు చుట్టి వెళ్ళు. అలాగే. పో. రా, త్వరగా రా. దీనికేం తక్కువ లేదు.
ఏంటండి ఇది? లేటు వయసులో ఘాటు సరసం భవాని. చాలండి, దీనికేం తక్కువ లేదు. కాళ్ళు పట్టు. నేనా? ఆ? ఏం పట్టవా అమ్మా సిరి? ఆహా, ఇప్పుడు ఎందుకులేండి, మ్మ్. పడుకోండి. మ్మ్. 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 అబ్బా ఆహా. ఆహా. అబ్బబ్బబ్బబ్బా. ఆహా, ఎన్నాళ్ళకి భవాని? అప్పుడెప్పుడో మన పెళ్ళైన కొత్తలు అనుకుంటా ఇలా కాళ్ళు పట్టావు. మళ్ళీ ఇప్పుడు బా. ఆహాహాహా. ఆహాహాహా. భవాని, ఏది ఒక మంచి పాట పాడు, వింటూ హాయిగా నిద్రపోతాను. పాట నాకు రావండి. పాడు భవాని. అబ్బా పొండి, నాకు రాదు. అయ్యో, పాడమంటున్నా కదా. ఆహా. ఏం పాట పాడాలి? సన్నజాజి పాడక మంచి కాడ పాడక, ఆహాహాహా. సన్నజాజి పాడక మాట వినకుంది ఎందుకే? భవాని 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 ఆపవే. భవాని 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 ఆపవే ఆపవే. అమ్మా అమ్మా హుసై, నీ పాట విని తట్టుకోలేక ఆ కుక్కలు కూడా అరుస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు లేచారనుకో, మా నిద్ర పాడు చేస్తున్నారని మన ఇంటి మీద పడతారు. అమ్మా ఇదిగో, నీ పాట వింటే నిద్ర రావడం కాదు కదా, వచ్చే నిద్ర కూడా పోయేటట్టుంది. అమ్మా నీ పాట ఉంది కానీ ఇదిగో వచ్చి ప్రశాంతంగా పడుకో. అమ్మో పడుకోవే అమ్మా. అమ్మా ఏమైంది సంజు, ఎందుకలా నవ్వుతున్నావు? నీ కండిషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సిరి. పాపం అమ్మ, నువ్వు చెప్పగానే నాన్నకు చిలకలు చుట్టివ్వడం, కాళ్ళు పట్టడం చూస్తే నవ్వొస్తుంది సిరి. ఎక్కడ నువ్వు డైవోర్స్ క్యాన్సిల్ అంటావో అని చెప్పిన పనులా చేస్తుందా అమ్మ. నీ షరతులకు భయపడి అమ్మలా మౌనంగా ఉంది, కానీ లేదంటేనా ఎంత గొడవ చేసేదో. అమ్మకు మనసులో నీ మీద చాలా ఉంది సిరి. బయటికి అనలేక, లోపల దాచుకోలేక సతమతం అయిపోతుంది. చాలా రోజుల తర్వాత నాన్న సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఏదో గొడవ జరిగే మన ఇంట్లో ఇవాళ ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు అమ్మకి సింధుకి తెలియకుండా భయపడుతూ దొంగచాటుగా కలుసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ ముందే హ్యాపీగా కలుసుకుంటున్నాం. ఇదంతా నాకు చాలా బాగుంది సిరి. నువ్వు కండిషన్స్ పెట్టి చాలా మంచి పని చేసావు. నేను అలాంటి కండిషన్స్ పెట్టింది అత్తయ్యని బాధ పెట్టాలని కాదు సంజు, మార్చుకోవాలని. సింధు మా నుంచి బయటికి తీసుకురావాలని. నాకు తెలుసు సిరి, అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేసే మనసునేది. తప్పకుండా ఏదో ఒక రోజు అమ్మ నిజం తెలుసుకుంటుంది. తన తప్పొప్పుకుని నిన్ను కోడలిగా ఓకే అంటుంది. నీ ప్రయత్నం వృధాగా పోసిరి, నాకు ఆ నమ్మకం ఉంది. సారీ సంజు. హే, దేనికి? నా పనులు చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. నీతో నా పనులు చేయించుకోవడం కరెక్ట్ కాదు సంజు. నాకు బాధగానే ఉంది, కానీ తప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ సంజు. సిరి, ఎందుకు ఫీల్ అవుతున్నావు? 24 hours నీ పనులు చేసే అదృష్టం నాకు కలిగినందుకు నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? కమ్ ఆన్ యార్, లెట్స్ చీర్ అప్. కామన్ గా భార్య భర్త పనులు చేస్తుంది,
కానీ భార్య పనుల దగ్గరుండి భర్త చేస్తుంటే అందులో ఎంత కిక్కు మజా ఉంటుందో ఫస్ట్ టైం తెలిసింది. అంతేకా సిరి, భర్త కోసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు భార్య ఎంత కష్టపడుతుందో అన్న విషయం కూడా నాకు తెలిసింది. నిజంగా ఆడవాళ్ళు గ్రేట్ సిరి. హా, ఈ ఎక్స్పీరియన్స్తో ఆడవాళ్ళంటే నాకు ఇంకా గౌరవం పెరిగిపోయింది. ఆడవాళ్ళు జిందాబాద్, ఆడవాళ్ళు జిందాబాద్, ఆడవాళ్ళు వర్ధిల్లాలి, ఆడవాళ్ళు వర్ధిల్లాలి. సిరి, ఒక పని చేద్దామా? ఏంటి సంజు? భార్యకి ఏం కావాలో, ఏ పనులు చేయాలో భర్తగా నాకు ఈ 1 డేలో ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి నీకు డెలివరీ అయ్యేంత వరకు ఇలానే కంటిన్యూ చేద్దాం. నీకు సేవ చేసినట్టుంటుంది. ఏమంటావు? ఇంక చాలు ఊరుకు సంజు. 1 డే నేను కష్టపెట్టినందుకే నేను ఫీల్ అవుతుంటే మళ్ళీ డెలివరీ అయ్యేంత వరకు నువ్వు నా పనులు చూసుకుంటానంటావా? నేను ఒప్పుకోను. నా కోసం పొద్దుటి నుంచి శ్రీవారు చాలా అలసిపోయారు. ఇక తమరు పవలిస్తే ఈ శ్రీమతి గారు సేవలు చేసుకుంటారు. ఆ భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఏంటి? ఆ చందమామ, ఆ మల్లెపూలు, ఎదురుగా నువ్వు. బాగుంది సిరి, చాలా బాగుంది. సిరి, నాకోసం ఒక్క పాట పాడొచ్చు కదా? ప్లీజ్ సిరి, ప్లీజ్. సిరి, ప్లీజ్ 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 ప్లీజ్. శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, కను తెరవగా మీరూపే చూడాలని, మీ కౌగిళ్లలో కనుమూయాలని, ఈ కౌగిళ్లలో కలిసుండాలని.
నేను ఉడుక్కోవాలని సిరి బావ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సిరి, నన్ను బాధ పెట్టాలనే కదా నువ్విలా చేస్తుంది. కండిషన్స్ పేరు చెప్పి రెచ్చిపోతున్నావు. రెచ్చిపో. ఇంకెన్నాళ్ళు? 3 months కదా. ఆ తర్వాత నీ సంజు నా సొంతం. పొద్దున్నుంచి చూడలేక చస్తున్నాను. ఇకైకలు పకపకలు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుంతా గారు ఇప్పుడు మనకు వివరిస్తారు. నమస్తే డాక్టర్. నమస్తే. ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ వన్, ఎవ్రీ మంత్ డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలి. 6 నెలలు వచ్చేసరికి కడుపులో ఉన్న బిడ్డ చాలా డెవలప్ అవుతుంది. దాంతో కడుపు చాలా ఎత్తుగా కనిపిస్తుంది. కడుపు బరువుగా కూడా ఉంటుంది. అంటే సిరి 3 నెలల తర్వాత డైవర్స్ ఇస్తానంది ఎందుకా? ఆఫ్టర్ 3 months సిరి కడుపు బయటపడుతుంది. నాలో ఏ డెవలప్మెంట్ ఉండదు. నేను ప్రెగ్నెంట్ కాదు, సిరి ప్రెగ్నెంట్ అని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు. సిరి, ఏం మాస్టర్ ప్లాన్ వేసావే? నువ్వింక నిజంగా బావకి డైవర్స్ ఇస్తున్నావనుకున్నాను, కానీ ఆ ముసుగులో నా బండారం బయట పెడుతున్నావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తెలివిగా మమ్మల్ని బోల్తా కొట్టించా. ఇప్పుడెలా? ఏదో ఒకటి చెయ్యాలి. నేను ప్రెగ్నెంట్ కావడం ఇంపాసిబుల్. ఎలా? ఏం చేయాలి?
నమస్తే మేడం. నమస్తే. చెప్పింది గుర్తుందిగా? ఓకే మేడం. సిరి రాగానే ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఓకే మేడం. ఇంకొక విషయం, మీరందరూ నిజమైన స్టాఫ్ లాగే ఉండాలి. అలాగే మేడం. జాగ్రత్తగా మేనేజ్ చేయండి. ఓకే మేడం. సరే వెళ్దాం పద సంజు. నేను కోపడ్డానని రావట్లేదు కదా. మన బిడ్డ బాగుండాలనే వస్తున్నాం సంజు. పద సిరి పద.